ఈ రోజు మనం సైబర్ సెక్యూరిటీలో ఒక కొత్త గేమ్ చేంజర్ గురించి తెలుసుకుందాము. అది జీరో ట్రస్ట్. ఒకప్పుడు కంపెనీలన్నీ కూడా భారీ ఫైర్ వాల్స్ కట్టుకొని బయట గోడలు ఉన్నాయి, మనం అంతా లోపల సేఫ్ అనుకునేది. కానీ ఇప్పుడు ఆ గోడలన్నీ పగిలిపోతున్నాయి. హ్యాకర్స్ లోపలికి వచ్చి డేటాని దొంగలిస్తున్నారు. అసలు ఎందుకు ఈ పాత మోడల్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి? అసలు జీరో ట్రస్ట్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చెప్తా. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ అలానే లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? పాత సెక్యూరిటీ మోడల్, కొత్త మోడల్ ముందు పాత సెక్యూరిటీ మోడల్ ఎలా ఉండేదో చూద్దాం. దీన్ని కొత్త మోడల్ అంటారు. ఇమాజిన్ చేసుకోండి, మీరు వర్క్ చేసే కంపెనీ పెద్ద కోట లాంటిది. బయట గోడ ఫైర్ వాల్, బయట హ్యాకర్స్ ని ఆపుతుంది. ఎంట్రన్స్ వచ్చేసి VPN ఆర్ ఆఫీస్ లాగిన్ ఉంటుంది. ఒక్కసారి లోపలికి వస్తే పూర్తి ట్రస్ట్ ఉంటుంది. లోపల సర్వర్స్, డేటా, అప్లికేషన్స్ ఎవరైనా ఫ్రీగా తిరగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆఫీస్ ల్యాప్టాప్ లో లాగిన్ అయితే HR, ఫైనాన్స్, కస్టమర్ ఇన్ఫో అన్ని ఓపెన్ లో ఉంటాయి. కానీ ఇప్పుడు సమస్య ఏంటి అంటే ఫస్ట్ ఇన్సైడర్ అటాక్స్. ఒక ఎంప్లాయీ ల్యాప్టాప్ హ్యాక్ అయితే హ్యాకర్ పూర్తి నెట్వర్క్ యాక్సెస్ పొందుతాడు. అండ్ సెకండ్, క్లౌడ్ అండ్ రిమోట్ వర్క్. ఇప్పుడు డేటా ఆఫీస్ బయట క్లౌడ్ లో ఉంటుంది, లైక్ AWS, గూగుల్ డ్రైవ్. ఇలా ఫైర్ వాల్ వల్ల ఇప్పుడంత ఉపయోగం లేదు. ఎందుకు అంటే లాటరల్ మూవ్మెంట్. లైక్ హ్యాకర్ ఒక్క డివైస్ లోకి వచ్చిన నెట్వర్క్ లో మిగతా డివైసెస్ లోకి ఈజీగా వెళ్ళొచ్చు. రియల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 2020లో సోలార్ విండ్స్ హ్యాక్ అయింది. ఒక చిన్న సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా హ్యాకర్స్ లోపలికి వచ్చారు. దీని వల్ల 18,000 కంపెనీలు హ్యాక్ అయ్యాయి. US గవర్నమెంట్, మైక్రోసాఫ్ట్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. 2024లో 68% డేటా బ్రీచెస్ ఇన్సైడర్ ఆర్ లాటరల్ మూవ్మెంట్ వల్ల జరిగాయి, లైక్ వెరిజాన్. అండ్ జీరో ట్రస్ట్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. జీరో ట్రస్ట్ అంటే ఎవరిని నమ్మొద్దు, ఎప్పుడు వెరిఫై చేయమని. దీని గురించి ఆల్రెడీ నేను ఒక షార్ట్ కూడా చేశా. జీరో ట్రస్ట్ అనగానే ఎవరు ట్రస్ట్ కాదు అని అర్థం కాదు. ట్రస్ట్ ఎప్పుడు డైనమిక్, ఎప్పుడు వెరిఫై చేయాలి. జీరో ట్రస్ట్ 7 ప్రిన్సిపల్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ వచ్చేసరికి ఐడెంటిటీ వెరిఫికేషన్. ప్రతి యూజర్, ప్రతి డివైస్ ఎప్పుడు చెక్ చేయాలి. లైక్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, బయోమెట్రిక్, డివైస్ హెల్త్ చెక్, వీటితో. అండ్ సెకండ్ వచ్చేసరికి లీస్ట్ ప్రివిలేజ్. యూజర్ కి కావాల్సినంత మాత్రమే యాక్సెస్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెటింగ్ టీమ్ ఫైనాన్స్ డేటా చూడకూడదు. అండ్ థర్డ్ వచ్చేసరికి మైక్రో సెగ్మెంటేషన్. అంటే నెట్వర్క్స్ ని చిన్న చిన్న జోన్స్ గా డివైడ్ చేయాలి. ఒక జోన్ హ్యాక్ అయితే మిగతా జోన్స్ సేఫ్ ఉంటాయి. అండ్ ఫోర్త్ వచ్చేసి కంటిన్యూస్ మానిటరింగ్. కంటిన్యూస్ మానిటరింగ్ అనేది రియల్ టైమ్ లో అన్ని యాక్టివిటీస్ ట్రాక్ చేయాలి. అండ్ ఫిఫ్త్, ఎస్యూమ్ బ్రీచ్. హ్యాకర్స్ ఇప్పటికే లోపల ఉన్నారు, లేకపోతే మనం హ్యాక్ అయితే ఏంటి ఇలా ఎస్యూమ్ చేసుకోవాలి. మనకు అన్ని సెక్యూరిటీ డివైజెస్ ఉన్నాయి, మనం సేఫ్ అనుకోకూడదు ఎప్పుడు. అండ్ సిక్స్త్ వచ్చేసి ఎన్క్రిప్షన్. ఎవ్రీవేర్, ప్రతి చోట ఎన్క్రిప్షన్ ఉండాలి. లైక్ డేటా ట్రాన్సిట్ లో, రెస్ట్ లో, ఎప్పుడు కూడా. అండ్ సెవెంత్, పాలసీ బెస్ట్ యాక్సెస్. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఏ డివైస్ నుండి లాగిన్ అవుతున్నారు అన్ని చెక్ చేసి యాక్సెస్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఇంట్లో నుండి జీమెయిల్ ఓపెన్ చేస్తే గూగుల్ మీ లొకేషన్, డివైస్, టైమ్, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇవన్నీ చెక్ చేస్తుంది. ఇదే జీరో ట్రస్ట్ అంటే. అండ్ జీరో ట్రస్ట్ ఎలా పని చేస్తుంది చూద్దాం ఇప్పుడు జీరో ట్రస్ట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ ది యూజర్ రిక్వెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, డెవలపర్ గిట్ హబ్ రెపో ఓపెన్ చేయాలనుకుంటున్నాడు. సో దానికోసం ఐడెంటిటీ అండ్ ప్రొవైడర్, ఆక్టా, ఎజూర్ ఐడి. యూజర్ ఎవరో చెక్ చేస్తుంది అనమాట. లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, బయోమెట్రిక్ ఇలా. అండ్ థర్డ్, డివైస్ హెల్త్ చెక్. ల్యాప్టాప్స్ లో యాంటీవైరస్ ఉందా లేదా, OS అప్డేట్ అప్ టు డేట్ ఉందా లేదా ఇలా. అండ్ ఫోర్త్, పాలసీ ఇంజిన్. ఏ యూజర్ ఏ టైంలో ఏ లొకేషన్ నుండి ఏ డేటాని యాక్సెస్ చేస్తున్నాడు, అతను యాక్సెస్ చేయడానికి ఆ యూజర్ కి యాక్సెస్ ఉందా లేదా, ఇలా రిస్క్ స్కోర్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది పాలసీ ఇంజిన్. అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి మైక్రో పెరిమీటర్. క్లౌడ్ ఫేర్, జెట్ స్కేలర్ ప్రతి రిక్వెస్ట్ ని ఎన్క్రిప్ట్ చేసి ప్రాక్సీ ద్వారా పంపుతాయి. అండ్ సిక్స్త్ వచ్చేసరికి యాక్సెస్ గ్రాంట్ చేయాలా ఆర్ డినై చేయాలా. అంటే అన్ని ఓకే అయితే మాత్రమే యాక్సెస్ ఇస్తాయి. టూల్స్ అండ్ ప్లాట్ఫామ్స్. అండ్ టూల్స్ అండ్ ప్లాట్ఫామ్స్ కోసం చూస్తే మైక్రోసాఫ్ట్ లో మనకి ఎజ్యూర్ ఐడి ప్లస్ మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఫర్ ఐడెంటిటీ. అండ్ గూగుల్లో బియాండ్ క్రాప్ ఒకటి, ఎంటర్ప్రైజ్ ఒకటి. ఇంకా క్రౌడ్ స్ట్రైక్ లో చూసుకుంటే ఫాల్కాన్ జీరో ట్రస్ట్. క్లౌడ్ ఫేర్ వచ్చేసరికి యాక్సెస్ ప్లస్ గేట్వే. అండ్ జెట్ స్కేలర్ లో ప్రైవేట్ యాక్సెస్, ZPA ఉంటుంది. రియల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఇంటి నుండి కస్టమర్ డేటాను చూడాలి. అంటే లొకేషన్ హైదరాబాద్, ఓకే. డివైస్ వచ్చేసరికి కంపెనీ ల్యాప్టాప్, అది కూడా ఓకే. టైం
మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 6 PM. ఓకే, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ OTP వచ్చింది. ఓకే, ఇప్పుడు యాక్సెస్ గ్రాంటెడ్ అవుతుంది. కానీ ఒకవేళ లొకేషన్ రష్యా అయితే యాక్సెస్ డినే అవుతుంది. అండ్ ఎందుకు జీరో ట్రస్ట్ ఫ్యూచర్, ఎందుకు ఇప్పుడు జీరో ట్రస్ట్ ట్రెండ్ అవుతుంది అంటే, ఫస్ట్ రిమోట్ వర్క్ ఎక్స్పాన్షన్. 2025లో 70% ఎంప్లాయీస్ రిమోట్ గా వర్క్ చేస్తున్నారు. అండ్ సెకండ్, క్లౌడ్ మైగ్రేషన్. 93% కంపెనీస్ క్లౌడ్ ఉపయోగిస్తున్నాయి. పాత ఫైర్ వాల్స్ ఇంకా పని చేయవు. అండ్ థర్డ్ వచ్చేసరికి రాన్సమ్ వేర్ అటాక్స్. 2024లో 68% కంపెనీలు రాన్సమ్ వేర్ బారిన పడ్డాయి. ఈ జీరో ట్రస్ట్ వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసా? 50% కి తగ్గిన డేటా బ్రీచ్ రిస్క్ అండ్ బెటర్ కంప్లైంట్స్ కూడా, లైక్ GDPR, HIPAA, RBI అండ్ స్కేలబుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. ఇది చిన్న కంపెనీస్ కూడా అమలు చేయొచ్చు. అండ్ ఫైనల్లీ 2027 కల్లా 80% ఆఫ్ కంపెనీస్ జీరో ట్రస్ట్ ని అడాప్ట్ చేస్తాయి. పాత మోడల్స్ అన్ని కూడా ఇప్పుడు డెడ్ అయ్యాయి. ఎందుకు అంటే ఒక్కసారి బ్రీచ్ జరిగిందంటే పూర్తి నష్టం జరుగుతుంది. జీరో ట్రస్ట్ అంటే ఎప్పుడు వెరిఫై చెయ్యి, ఎప్పుడు నమ్మద్దు. ఇదే ఫ్యూచర్. క్లౌడ్, ఎజ్యూర్, రిమోట్ వర్క్, ఈ ఏ యుగంలో ఇది చాలా అవసరం. మీ కంపెనీలో జీరో ట్రస్ట్ ఉందా? కమెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ నెక్స్ట్ వీడియో.